హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. చాలా మంది అనేది మన నర్సాపురంలో వినాయకులని ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి అని చెప్పి ఒక వీడియో అనేది చేయమన్నారు. ఇప్పుడు అనేది నేను ఒక మంచి వీడియోతో ముందుకు వస్తామని జరిగింది. మనకి ఎక్కడ కాదు, మనకి నర్సాపురం నుంచి సీతారాంపురం వెళ్ళే దారిలో టాయ్ సిటీ పక్కన అనేది పెడతామని జరిగింది. హైవే పక్కన అనేది ఉంటది. హైవే కూడా చూపించు. హైవే పక్కన అనేది ఉంటది. ఇది అనేది మనకి చాలా దూరం నుంచి వచ్చారు అనేది ఇక్కడికి అనేది తయారు చేస్తామని జరుగుతుంది. చాలా మంది అనేది ఉన్నారు. ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది నేను ప్రతి ఒక్కటి క్లియర్ గా చూపించడం జరుగుతుంది. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఉండాలి. మన ఛానల్ కొత్త వచ్చినట్టే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయండి. ఇప్పుడు లోన్కి అనేది వెళ్ళి ఆ ఎన్ఎల్ గురించి ఆ ఎన్ఎల్ అడిగి మాట్లాడదాం. అన్న మాట్లాడన్న కొన్ని మామూలుగా ఇవన్నీ ఎలా తయారు చేస్తారు ఏంటి, ఏ ఊరి నుంచి వచ్చారు అని సార్ చెప్పండి. మేము రాజస్థాన్ వచ్చాం. బొమ్మలు తయారు చేస్తాం. వినాయకుడు విర్గం విశ్లాపురమే కదా పేరేంటి? విశ్లాపురం, నర్సాపురం, విశ్లాపురం, కొత్త కాల్వ తో సిటీ పక్కన అన్ని ఉన్నాయి. 9, 10 ఏది ఆర్డర్ చేసినా చేస్తాము. ఆర్డర్ పెడితే చేస్తాము బొమ్మలు ఏదైనా. మాకు అన్ని రకాలు ఉన్నాయి. 10, 8, 9, 10 అన్ని రకాలు. అవును, చూసుకోండి ఒకసారి లోపల పోయి. బొమ్మ పట్టి రేటు ఉంటది. ఇప్పుడు అనేది లోన్కి వెళ్ళి అనేది మొత్తం ఇక్కడ ఏమైనా చూపిస్తాను మీకు. మనకు ఇంకా తయారు అవుతున్నా కూడా మీకు ఎవరికైనా కానీ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినా కానీ మనకి ఏ సైజ్ కదా సైజ్ అనేది ప్రతి ఒక్కటి చేస్తామని జరుగుతుంది. మనకి కలర్స్ కూడా మంచిగానే చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు జరుగుతుంది వర్క్ అంటేనే. ఇప్పుడు ఆ వర్క్ అనేది ఎలా జరుగుతుంది ఏంటంటే చూడండి లోపల ఇచ్చాడండి. రండి లోపల రండి. మనకి ఇప్పటికనేది చాలా విగ్రహాలు అనేది తయారు చేస్తామని జరిగింది. చాలా పెద్దగా అనేది ఉన్నాయి. మనకి ఇప్పుడు వరకు అనేది ఓన్లీ తయారు చేస్తామనేది అయింది. మనకు ఇంకా కలరింగ్ అనేది ఉంటది. ఇంకా మొత్తం కలరింగ్ వర్క్ ఇది అంతా అయిన తర్వాత కూడా చాలా బాగుంటది లుక్ అని. కొన్ని ఇట్లుగా అనేది అయినాయి. మనకు ఇంకా చాలా రోజులు అనేది ఉన్నాయి కదా, దాని గురించి పెయింటింగ్ అనేది వేయలేదు. మనకి కొంచెం ముందు అనేది చేస్తారు. అప్పుడు అనేది మనకి నీట్ గా అంతం అనేది జరుగుతుంది. మనకు ఇంకా పెద్ద అన్ని ఉన్నాయి. మొత్తం ఇప్పుడు మూల వర్క్ అనేది వెళ్ళి మీకు చూపిస్తాను జరుగుతుంది. అదక్కడ మనకి ప్రతి సైజ్ అనేది అవైలబుల్ గా అనేది ఉంటుంది ఇక్కడ అనేది. మొత్తం ప్లాస్టర్ పేపర్స్ అనేది చేస్తున్నారు అక్కడ. మనకు ఆర్డర్ ఇచ్చినా కానీ ఏ సైజ్ కావాలన్నా సైజ్ అనేది చేస్తారు. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు మనకి అలాగే బొమ్మను పెట్టి అనేది ఉంటది అంట. రేట్ అనేది మీకు అనేది ఇంకా లోన్కి అనేది వెళ్దాం. ఇప్పుడు అనేది ఇంకా ఇప్పుడు మామూలుగా అన్ని అయిపోయింది కదా. ఇప్పుడు అన్ని దీనిపైన పేపర్ అనేది కొడుతున్నారు మనకి స్మూత్ ఉండడం గురించి. ఇప్పుడు అనేది చూపిస్తాను ఇక్కడ అనేది. ఇలా అనేది ఇంకా చేస్తున్నారు. ఇప్పుడు అనేది మొత్తం కొన్నిట్లుగా అనేది అయింది. ఇంకా కొన్నిట్లుగా అనేది అవ్వలేదు. ఇప్పుడు అనేది కొన్నిట్లకి పేపర్ అనేది కొడతామని జరుగుతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు కూడా ప్రతి ఒక్కటి. ఇంకా మనకి కలరింగ్ గట్టా ఇదంతా అవ్వలేదు. ఈ కలరింగ్ కూడా అయిన తర్వాత కూడా మెష్ లో ఇంకో లాగ్ అనేది తీస్తామని జరుగుతుంది. ఇంకా సైడ్ కూడా ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చేది చిన్నవి కూడా. మొత్తం ప్రతి ఒక్కటి మీకు చూపిస్తామని జరుగుతుంది. మొత్తం ఫస్ట్ మనకి పేపర్ అనేది వచ్చిన తర్వాత దానిపైన కలరింగ్ అనేది వేస్తారు. ఆ కలరింగ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఏ కలర్స్ కావాలితే ఆ కలర్స్ అన్ని వేస్తామని జరుగుతుంది. ఇప్పుడు మొత్తం అన్ని జరుగుతున్న వర్క్ అంతా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఒక రోజు అనేది తీస్తాను. ఇంకా కొన్ని అన్ని తయారైనాయి, మీకు అవి కూడా చూపిస్తాను. పెయింటింగ్ అన్ని అవలే ప్రతి ఒక్కటిని. చిన్న చిన్న బొమ్మలకి అని అయినాయి. ఇప్పుడు అనేది కొద్దిగా పాలిష్ గురించి మనకి పేపర్ కొడతాం జరుగుతుంది. సార్ చూపించచ్చు నందు పైకి చూపించు. मूर्ति बनाते, मूर्ति बनाते
మనకు ఇప్పుడు అనేది మనకి హ్యాండ్స్ అని ఉంటాయి కదా, చేయిలో అవన్నీ తయారు చేస్తున్నారు ఈ ఆంటీ గారు అనేది. మొత్తం అయిన తర్వాత కొద్దిగా బయటకు అనేది వస్తాయి కదా, అవి కూడా మొత్తం నీట్ గా క్లీన్ చేస్తామని జరుగుతుంది. మొత్తం అంతా పెయింటింగ్ అయిన తర్వాత అప్పుడు అనేది బాగుంటది, ప్రతి ఒక్కటి కట్టేది అంతనే. మొత్తం మీద అయిన తర్వాత చూపిస్తాను కొన్ని తయారని చిన్న చిన్న బొమ్మలు అని ఫ్రంట్ మీకు అవన్నీ చూపిస్తాను. నెక్స్ట్ కలరింగ్ అయిన తర్వాత ఇంకో వీడియో అనేది తీస్తాను ఇక్కడ అనేది. అప్పుడు మేము కూడా చూస్తాం కదా, వస్తాం కదా, అప్పుడు అనేది కూడా మీకు అనేది చూపిస్తాను. ఇక్కడ చాలా మంది అనేది వర్క్ చేస్తాం జరుగుతుంది. దాదాపు ఒక 20 మెంబర్స్ వరకు అనేది ఉన్నారు ఇక్కడ, చిన్నపిల్లలు కానించి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు. మనకి ఇక్కడ అనేది గన్న పెయింటింగ్ అనేది జరుగుతుంది, అన్ని అనేది చేస్తున్నారు ఇక్కడ గన్న పెయింటింగ్. మొత్తం ఈ హ్యాండ్స్ అన్ని తయారైన తర్వాత అలాగనే బయట అనేది పెట్టి ఆరబడుతున్నారు. విగ్రహాలన్నీ కూడా అందుకని బయట అనేది పెట్టారు. మనకి కొద్దిగా ఆరిన తర్వాత అనేది ఆవిడ పాలిష్ చేసి కలరింగ్ అనేది చేస్తామని జరుగుతుంది. మొత్తం చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని ఉన్నాయి. మీకు ఇప్పుడు అనేది లొకేషన్ చూపిస్తాను. మనకి టాయ్ సిటీ పక్కన అనేది ఉంటుంది అనేది, హైవే పక్కన సీతారాంపురం హైవే వెళ్ళి దారిలో. మీకు చాలా మంది తెలిసిందే, మీ అందరూ డైలీ వెళ్తారు కాబట్టి ఇచ్చేడు వెళ్ళిన వాళ్ళందరికీ. మనకు ఇంకా కొన్ని నేను తయారు చేసినాయి, ఇప్పుడు అవి కూడా మీకు అనేది కవర్ చేస్తాను. చిన్న చిన్నవి అన్ని భలేగానే ఉన్నాయి, విగ్రహాలు కట్టి అన్ని మనకి అనేది అడిగిన సైజ్ అనేది మీరు చూసారు కదా. మనకి సైజుని బట్టి రేట్ ఉంటుందని చెప్పారు అన్న వాళ్ళు అయితేనే. మొత్తం ఇక్కడ చాలా బొమ్మలు తయారైన మనం ఆర్డర్ ఇస్తే మనకు ఇంకా తయారు చేస్తామని జరుగుతుంది ఇక్కడ అనేది. ఇవన్నీ అన్నీ ఇంకా మొత్తం ఇప్పుడు లాంగ్ అనేది వెళ్ళి అక్కడ కొన్ని ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తామని జరుగుతుంది. ఇవన్నీ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇంకా ఇలాంటి మంచి లాగ్స్ మీ ఇంటికి అనేది వస్తాను. ఇవన్నీ కూడా అంతే. ఇవన్నీ ఇప్పుడే చేసినట్టున్నారు కలరింగ్, కొద్దిగా వైట్ కలర్లుగా అంటున్నాయి ప్రతి ఒక్కటి. ఇవి అయితేనే ఈ హ్యాండ్స్ గట్టి అన్ని ఇక్కడ అనేది చాలా పెద్ద ఒక సైజుని పెట్టని పెట్టారు అక్కడ. మనకి ఇదంతా కలరింగ్ వేసిన తర్వాత మనకి లుక్ అనేది వస్తుంది. మనకి కలరింగ్ వేసిన తర్వాత కూడా మీకు అనేది చెప్పాను కదా, వాళ్ళు కూడా తీయమన్నారు కలరింగ్ వేసిన తర్వాత కూడా. నేను అప్పుడు అనేది వచ్చి చూస్తా. ఇప్పుడు అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మనకి తయారు చేస్తాం అనేది. మామూలుగా కొనడానికి అయితే మేమైతే ప్రతిసారి వెళ్తాం. ఇది అన్నిటికన్నా పెద్ద విగ్రహం ఇది అనేది చెప్పాలంటే. మనకి ఇచ్చేది అన్ని ఉన్నాయి ఇక్కడ, అన్ని చాలా పెద్ద పెద్ద ఇవే మొత్తం. ఇంకా ఇవన్నీ హ్యాండ్స్ అన్ని పెట్టలా, ఇక్కడ వరకు అనేది చేసారు. ఇది అయిన తర్వాత మనకి హ్యాండ్స్ అన్ని ఫిట్టింగ్ చేస్తామని జరుగుతుంది. మనకు ఆర్డర్ ఇచ్చుకున్నా కానీ మనకి ఎలాంటిది కావాలితే అలాగా మనకి తయారు చేసి అనేది మనకనేది ఇస్తారన్నారు కదా. మీరు స్టార్టింగ్ లో అడిగాను కదా నేను, మన సబ్స్క్రైబర్స్ గురించి అడగమన్నారు చాలా మంది, వాళ్ళ గురించి అని చెప్పి అడిగినప్పుడు అనేది ఒక లిక్ అనేది చేద్దాం. अन्ना हम वर्किंग करता ऊपर ऐसा ऐसा करता काम हमको वायरल कर दे रहा, ऑनलाइन वीडियो दिखता भैया। फुल शाइनिंग ओके ఓకే. फिर पेंटिंग करता, ఇది అయిన తర్వాత పెయింటింగ్ వేస్తారన్న. पेंटिंग 3 days 3 days ఆఫ్టర్ पेंटिंग करता। మనకి ఇచ్చేయని చాలా చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇంటికి. మనకి
ప్లేస్ లేదు, ఇలా ఏం తగిలితే ఇరిగిపోతాయి. మనకి చూసిందే బాగుంది ఎక్కడి నుంచి కూడా. అన్న లోన్కి వెళ్ళొచ్చా? ఇచ్చే చూసుకున్నాను. మొత్తం ఇక్కడ అన్ని ఒక్క సైజ్ అన్ని ఒక్క లైన్ లో పెడతామని జరిగింది. మనకి కలరింగ్ వేసిన తర్వాత లుక్ అనేది వస్తుంది. ఏదన్నా అంటే ఇంటికన్నా మనకి ఏం చేసినా కట్టేది అంటే మనకి ఇంకా మొత్తం ప్యూర్ వైట్ గానే ఉన్నాయి. మొత్తం మీద తయారైన తర్వాత మనకి పాలిష్ అని చెప్పాడు కదండి, అది అయిన తర్వాత పాలిష్ చేసిన తర్వాత 3 days తర్వాత అనేది కలరింగ్ అనేది వేస్తారంట. మొత్తం దులిపేసి కట్టేది అంతనే చిన్న చిన్న విగ్రహాలు గట్ట బలిగానే తయారు చేసి మనకి ఒకటే మోడల్ కూడా చాలా అన్ని ఉన్నాయి. మనకి చాలా మంది తీసుకున్నారు కదా వాళ్ళ గురించి అని చెప్పి మనకి ఇక్కడ వేస్తున్నారు. మధ్యలోనే దాపారు. మన గురించి వీడియో తీస్తున్నాం కదా. वीडियो डाउनलोड इंस्टाग्राम होगा, यूट्यूब ఐడి అన్న గోపిలాక్స్ గోపిలాక్స్ ఫోన్ ఇవ్వన్న కొట్టేసి వస్తా ఐడి. గైస్ చూసారు గైస్, వీడియో అనేది మీకు ఎలా కనిపిస్తుంది ఏంటంటే కామెంట్ చేయండి. ఇంకా చేస్తే నేను ఇంకా చాలా దూరాలన్నీ గట్టి వెళ్ళి ఇంకా పాలకొల్లు ఇవన్నీ నెక్స్ట్ ఇది అనేది ఇంకా పార్ట్ 2 కూడా అనేది వస్తుంది. కలరింగ్ వేసిన తర్వాత ఇంకా 1 week తర్వాత అనేది వచ్చి తీస్తాను. మనకి అప్పటికి ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఇప్పుడు మీకు ఈ వీడియో ఎలా కనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. అడ్రస్ కూడా ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ అనేది ఇస్తాను. అలాగే కాంటాక్ట్ నెంబర్ కట్టేది అంటది. మీరు ఎవరికన్నా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీరు అనేది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కదా, ఆ నెంబర్కి అనేది కాల్ చేసి మీరు అనేది ఆర్డర్ చేసుకుని లేకపోతే అక్కడికి వచ్చి తీసుకొచ్చి మనకి హైవే పక్కన అనేది ఉంటుంది. మనకి మన అందరికి తెలుసు కదా, టాయ్ స్వీట్ అనేది ఉంటుంది రిస్తంపల్లి అనేది మొగుల్తూరులి ధరలో సీతారాంపురం హైవే దాని పక్కన అనేది మనకు అనేది కనపడుతుంది. ఇక్కడ అనేది మీకు చూపిస్తాను. వీడియో అంతా చూస్తారు కదా, మీ అందరికి ఆల్రెడీ అర్థమైపు ఉంటుంది. మీకు ఎలా కనిపించింది అంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తాను. బై ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.